హలో సార్. వాడు ఏమడిగినా ఇస్తానని వాడిని బయటికి మాత్రం తీసుకొచ్చేయండి చాలు. వాడేదో బాంబు దొరికిందన్నాడు. లోపలికి వెళ్ళడం సేఫేనా? డోంట్ వరీ సార్. సెంట్రల్ మినిస్టర్ హస్ ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఇఫ్ ఎనీ ప్రాబ్లం జస్ట్ హెల్ప్ అని అరవండి. విల్ కమ్ ఇన్సైడ్. ప్లీజ్ బీ కేర్ఫుల్, ఓకే? మైక్ సిగ్నల్ కట్ అయిపోయింది సార్. సింపుల్గా అవ్వాల్సిన దాన్ని కాంప్లికేట్ చేశాం. మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. చెస్ట్ని మాత్రమే బ్లాస్ట్ చేయడం నా ఐడియా. కానీ నీ వల్ల ఇప్పుడు జనము కలిసి చావబోతుంది. బాంబ్ పేలి జనం చనిపోయాక నిన్ను చంపి లైట్గా మమ్మల్ని డ్యామేజ్ చేసుకుని బయటకు వెళ్ళి నువ్వే అందరినీ చంపావని చెప్తాను. జనాంతర్గామి కావాలన్నావు, కార్ బ్లాస్ట్ చేశావు, బాంబ్ పేలి పోలీస్ చచ్చారు. సో మేమేం చెప్పినా పోలీసులు నమ్ముతారు. వీడి ఎవరో ఎందుకు వచ్చాడో 10 సెకండ్స్లో చెప్పకపోతే షూట్ చేసి పారేయండి. సార్ నొప్పిగా ఉంది సార్. గన్ను తీయమన్నారంటే స్టన్ అయ్యేలా ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. మా టీమే మా ఫ్యామిలీ. కిస్ రూల్, కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. ఇదే మా లైఫ్ పాలసీ. బ్యాంకాక్ ప్రాజెక్ట్లో Stay calm. Remember who we are. ఇలా షూట్ చేయాలరా? హే డూడ్, వెలుతురు కావాలా? Eat this. సేఫ్ ఫ్లాట్.
రమణి రెండో పిల్ల. కార్లో బాడీ లేవన్నా, చెట్లమో తిరుగుపోయి ఉంటాయి. నన్ను చంపితే ఆ ఆడియో కమిషనర్కి వెళుతుంది. నీకేం కావాలి చెప్పు. బ్యాంకులోకి వచ్చి బేరు బ్రాండీ అడుగుతారా? సరే, నువ్వు 500 కోట్లు తీసుకో, కాంప్రమైజ్ అయిపోతాం. ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే. మిగతాది మొత్తం 25,000 కోట్లు. ఏ 25,000 కోట్లు? మర్చిపోయావా? పోనీ గుర్తు చెయ్యనా? బాగా డీప్గా వెళ్ళిపోయా. నీకు డెత్ కన్ఫర్మ్. సార్, శామ్ దొరికాడు. అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కారు ఆగుంది. చెక్ చేసినప్పుడు సార్, నన్ను కాపాడండి సార్, ప్లీజ్. నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఒకరోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్లో ఉన్న 1500 కోట్లలో 500 కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు. నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రని కాంటాక్ట్ చేశాను. వాడు డాగ్ డెవిల్ని కాంటాక్ట్ చేశాడు, కానీ డాగ్ డెవిల్ చేయనని చెప్పాడు. చేయనన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది. డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను, కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు, నువ్వు వేరే టీం చూడని చెప్పి డాగ్ డెవిల్ని వాచ్ చేయడానికి మనుషుల్ని పెట్టాను. నేను అనుమానించినట్టే ఎప్పుడూ ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు. ఎందుకు రిస్క్ అని ఆ టీంనే లేపేమన్నాను, కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు. నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్, కాపాడండి సార్ ప్లీజ్. డిఫ్యూజ్ చేయండి.